మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం హిందీ మూవీ తెరే ఇష్క్ మే మూవీ రివ్యూ చూద్దాం. ఇది వచ్చేసి ధనుష్ హీరో, కృతి సరన్ హీరోయిన్. ఇక్కడ క్యారెక్టర్స్ మెయిన్ ధనుష్ ఫ్యామిలీ వచ్చేసి ధనుష్ ఫాదర్ ఉంటాడు ప్రకాష్ రాజ్ క్యారెక్టర్, నెక్స్ట్ తన ఫ్రెండ్స్ ఉంటారు. నెక్స్ట్ కృతి సరన్ వచ్చేసి తన ఫ్యామిలీ ఉంటుంది, తన ఫాదర్ వచ్చేసి జాయింట్ సెక్రటరీ అని చూపిస్తారు. ఇక్కడ మెయిన్ స్టోరీ లైన్ ఏంటంటే, ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ టు సీ ద మూవీ రివ్యూ. ఇప్పుడు స్టోరీ లైన్కి వచ్చే వరకు స్టార్టింగ్లో ఇక్కడ కృతి సరన్ వచ్చేసి పిహెచ్డి చేస్తుంది. పిహెచ్డిలో ఒక టాపిక్ ఉంటుంది. టాపిక్లో సమాజంలో బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళని రౌడీలను మార్చే టాపిక్. రౌడీలు మారాలని చెప్పి తన ప్రొఫెసర్ తోటి వాగ్వాదం ఉంటుంది. అయితే కృతి సరన్ వచ్చేసి ఎట్లైనా మార్చి చూపిస్తానని చెప్పి ఇంకా ఎగ్జాంపుల్గా ధనుష్ దగ్గరికి వెళ్తుంది. ధనుష్ కొంచెం బిహేవియర్ స్టార్టింగ్లో రౌడీ బిహేవియర్లా ఉంటుంది. ధనుష్ని మార్చడానికి ట్రై చేస్తుంది. ఫస్ట్ హాఫ్లో ఆ క్యారెక్టర్ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా తను లవ్ చేసుకోవడం అలా ఉంటుంది. సెకండ్ హాఫ్లో వచ్చేసి ఇంకా హీరో ఫాదర్ తోటి ఏం మాట్లాడాడు ఏంటి అని మీరు మూవీలో చూడండి. ఫాదర్ తోటి ఇక ఒక డిసిజన్ తీసుకుంటారు. దాని ప్రకారం సెకండ్ హాఫ్లో అయితే ఇక ధనుష్ వచ్చేసి ఐఏఎస్ ప్రిపేర్ కావడం వల్ల మొత్తం చూపిస్తారు. ఐఏఎస్ తనకు 3 yearsలో ఐఏఎస్ తను రావడం, తను వచ్చేసి ప్రిలిమ్స్లో సెలెక్ట్ కావడం వల్ల చూపిస్తారు. ఆ తర్వాత క్లైమాక్స్ ఇంతకు ఏమైంది, ప్రిలిమ్స్ సెలెక్ట్ అయిన తర్వాత తను మ్యారేజ్ చేసుకోవడానికి ఇక్కడికి వాళ్ళ ఇంటికి వస్తే అప్పుడు సిచ్యువేషన్ ఏంటి అది మీరు మూవీలో చూడండి. ఈ మూవీకి మ్యూజిక్ అయితే బాగానే ఉంది, ఆర్ఎంఎన్ మ్యూజిక్ బాగానే ఉంటుంది, సాంగ్స్ బాగానే ఉంటాయి, ధనుష్ యాక్టింగ్ బాగానే ఉంటుంది. లాంగ్వేజ్ హిందీ డబ్బింగ్ అయితే యావరేజ్ ఉంటుంది. ధనుష్ డబ్బింగ్ హిందీ మాట్లాడేది కొంచెం తెలుగు కన్వర్ట్ ఉంటుంది, యాక్చువల్ హిందీ లాగా ఉండదు లాంగ్వేజ్. ధనుష్ లాంగ్వేజ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ మూవీకి రేటింగ్స్ వచ్చేసి 3 out of 5 ఇవ్వచ్చు.